హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈరోజు మరి మోషే భార్య పేరు ఎంతమంది తెలుసు? చెప్పగలుగుతారా? తెలుసా తెలియదా? హల్లెలూయా. మోషే భార్య అంటే నీ బైబిల్ చదివితే, వాక్యం వింటుంటే నీకు అర్థమవుతుంది. అవునా కాదు? బైబిల్ చదువుకున్నప్పుడు, దేవుని సన్నిధికి రాకున్నప్పుడు నీకు దేవుని యొక్క వాక్యం ఎక్కడ అర్థమవుతుంది, దేవుని వాక్యము దేవుడు ఎక్కడ అర్థమవుతుంది. అవునా కాదు? ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మనం ఇక్కడ గమనించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మహానంది గొప్ప దేవాన్ని పాదముల వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుని చుండగా మాతోను మా అందరితో మాట్లాడమని, వినగల మనసు అర్థం చేసిన జ్ఞానం మాకును మా అందరితో మాట్లాడమని, అయ్యా ఈ దాసు కావాల్సిన ఈ దాసు నోటికి మీరు పూరగవండి, మాతోను మా అందరితో మాట్లాడమని, ఈ దాసు నోటికి నైనా పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి మాటను అందించి నేను వినగల మనసు అర్థం చేసిన జ్ఞానం మాతో మీరు మాట్లాడమని ప్రభువా, ప్రతి బిడ్డలు మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్నారు. నజరైన యేసయ్య నామమున పొందుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి మోషే భార్య పేరు ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? సిపోరా. ఏమి? సిపోరా. మరి సిపోరా మిద్యాను ఆగిపోయినటువంటి ఇత్రో కుమార్తె మోషే భార్య పేరు. తండ్రి పేరు మోషే భార్య, తండ్రి పేరేమో ఏంటి? ఇత్రో. ఏ దేశస్తులు? హల్లెలూయా. మిద్యాను దేశస్తులు కదా. మరి మోషే చరిత్ర మీకు బాగా తెలుసు కదా. మోషే మరి రాజు కుటుంబంలో ఉండవలసిన వ్యక్తి, రాజు యొక్క రాజ వైభవం అనుభవించవలసిన వ్యక్తి, సుఖభోగాలు అనుభవించవలసిన వ్యక్తి, మరి ఐగుప్తు నుండి ఎక్కడికి పారిపోయాడు? మిద్యానికి పారిపోయాడు కదా. పారిపోయినప్పుడు తన పరిస్థితి మనకి అర్థం కాలేదు కదా. అలాంటి సమయంలో సిప్రో ఎవరు? సిపోరా కదా. సిపోరా ఆయన జీవితానికి భాగస్వామిగా దేవుడు జతపరిచాడు కదా. మరి ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈరోజు మనం గమనించినట్లయితే చాలా మంది జీవితాల్లో మరి ఈ యొక్క సిపోరా ఎవరు? సిపోరా అనేది ఆమె, ఆ మాటకు అర్థం ఏంటి? పిచ్చుక అని అర్థం. సిపోరా అంటే ఆ మాటకు అర్థము పిచ్చుక. ఏంటి? పిచ్చుక. మరి ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈరోజు మోషే యొక్క భార్య మరి చాలా మంది జ్ఞాపకం మీలో ఉన్నారు. ఆమె ఎందుకు, ఆమె ఏం చేసింది అనేది మనము గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. అవునాక? మరి సిపోరా ఆమె ఎటువంటిదంటే, వాళ్ళ తల్లిదండ్రులకు గొర్రెలు ఉన్నాయి. ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు ఉన్నప్పుడు అక్కతో చెల్లెలతో కలిసి గొర్రెలు మేపడానికి వెళ్ళేది. ఎవరు? సిపోరా కదా. సిపోరా గొర్రెలు మేపడానికి వెళ్తూ ఉన్నప్పుడు తండ్రి చెప్పిన మాటలు బాధ్యత కలిగి చేసే స్త్రీ అన్నమాట. తండ్రి చెప్పిన మాటలు ఆ నమ్మకంగా పనిచేసే స్త్రీ. అంటే వీళ్ళు గొర్రెలు కాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ సాయంకాలమైన సమయంలో తొట్టెల్లో నీరు నింపాలి. ఆ సమయంలో మరి వేరే గొర్రెల కాపరులు వచ్చి వీళ్ళు ఎదిరించి ఆ గొర్రెలకు అంతే అయినప్పటికీ కూడా
సహనముతో తండ్రి చెప్పిన ఒక మాట బాధ్యత కలిగి అనే చేసేది తొట్టిలో నీళ్ళు నింపి గొర్రెలను మందను కాపులు కాస్తూ ఆ తండ్రి చెప్పిన మాటకు లోబడి బాధ్యత కలిగి పనిచేసే స్త్రీ. అలాగా సాయంకాలం ఇంటికి వచ్చేది. అంటే సహనం అనేది ఉండాలి ప్రతి కుటుంబంలో. ప్రతి స్త్రీకి ఏముండాలి? సహనం ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు. అక్కడ చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటే, మీ సహనము సకల జనులకు తెలియనీయుడి అండి. ఏమిట? మీ సహనము సకల జనులకు తెలియ ఏంటి? సహనం. సహనం అంటే ఏంటి? ఈమె తండ్రి చెప్పిన మాటకు బాధ్యత కలిగి సహనముతో ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత భారం ఉన్నా సహనంతో పనిచేసి తండ్రి యొక్క మాటను నిలబట్టుకున్న వ్యక్తి. అలాంటి స్త్రీ ఇశ్రాయేలు ప్రజలకు విమోచకుడైన నాయకుడైనటువంటి మోషేకు భార్యగా నిలిచింది. ఎవరండి? మోషేగా ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడైన ఈ యొక్క మోషేకు అవేమైంది? భార్యగా ఉంది. హల్లెలూయా. అందుకే భార్యాభర్తలు ఉన్నప్పుడు కుటుంబంలో భార్యకు సహనం కలిగి ఉండాలి. నీ సహనం ఎవరు చూడాలి? మీ సహనం ఎవరు కనబడాలంట? సహనం అనేది నీ సహనము ఇతరులకు, జనులకు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నీ వీధిలో ఉన్న వాళ్ళకి నీ సహనం అనేది కనబడాలి. అవునా కాదు? అంటే ఈమె సహనం కలిగి భర్తను రక్షించుకుంది. ఎవరు? సిపోరా సహనంతో ఉంది. మరి మోషే ఐగుప్తు నుండి పారిపోయినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు, తన జీవితంలో అర్థం కాలేని స్థితిలో ఉన్నప్పుడు, అలాంటి సమయంలో సిపోరాతో దేవుడు జతపరిచి వివాహం జరిగింది. ఆ స్థితిలో ఉన్నప్పుడు సిపోరా ఏం చేస్తున్నామే? తన యొక్క భర్తను కాపాడుతుంది. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడున్న వ్యక్తిని ఎప్పుడైతే దేవుడు మోషేకు దేవుడు చెప్పిన తర్వాత, ఇక నీవు ఎక్కడి నుంచి తిరిగి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళమన్నాడు కదా. మరి ఈమె భర్తను రక్షించుకోవడానికి బాధ్యత కలిగిన స్త్రీ. ఈరోజు చాలా మంది స్త్రీ అంటే కుటుంబానికి ఎలా ఉండాలి? ఏదైనా చెప్పి నువ్వే చేశాను, నేను చేయలేదా? హల్లెలూయా. ఒక స్త్రీ, మరి ఈమె సిపోరా మరి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడైన మోషేకు భార్య అయి ఉన్నప్పుడు తన జీవితంలో దేవుడు మోషేను చంపాలనుకున్నాడు. మోషేను చంపాలనుకున్నాడు. ఒక నాయకుడుగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ఎక్కడున్నాడు? మిద్యాన్లో ఉన్న వ్యక్తిని తిరిగి తను ఎక్కడైతే ఉన్నాడో ఐగుప్తు దేశానికి పంపించాడు కదా. అక్కడ పంపించి దేవుడు ఏం చేశాడు? అక్కడ నాయకత్వాన్ని నడిపించడానికి పంపిస్తున్నప్పుడు దేవుడు మోషేను ఎందుకు చంపాలనుకున్నాడు? నువ్వు ఈరోజు మందిరానికి వస్తూ ఉన్నావు, దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నావు. వాక్యం విన్న తర్వాత నువ్వు మోషే కంటే గొప్పవాడివా? మోషే కంటే గొప్పవాడివా? హల్లెలూయా. అవునా? అంటే మోషేను దేవుడు చంపాలని ఉద్దేశం వచ్చినప్పుడు ఈమె సిపోరా గ్రహించుకుంది, తెలుసుకుంది, నా భర్తను ఎందుకు దేవుడు చంపాలనుకున్నాడు. అంటే ఈరోజు కుటుంబాల్లో రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఉన్న సమస్యలను నీవు గ్రహించుకుంటున్నావా?
నీ కుటుంబంలో ఉంటున్న సమస్యలు నీవు గ్రహించగలిగే స్త్రీలాగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఎప్పుడైతే మోషేను దేవుడు మరి సిబోరా యొక్క ఆ సంగతి గ్రహించుకుంది. ఎందుకంటే చూడండి, నిర్గమ కాండము 4:25 గమనించండి, చదవండి. సిబోరా వాడిగల రాయిని తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొక్క అది పడవేసి, నిజముగా నీవు నాకు 25వ వచనం చదివావా? ఏమిటంట ఇక్కడ సిబోరా గ్రహించుకుంది. ఎప్పుడైతే మోషేను ఇదివరకు నుండి ఐగుప్తులోకి దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఎప్పుడైతే మోషేను తిరిగి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇది నుండి ఎక్కడైతే నువ్వు వచ్చావు, ఎక్కడి నుంచి అయితే వచ్చావో, ఎక్కడి నుంచి అయితే నువ్వు పారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళు అని దేవుడు మోషేను తిరిగి ఐగుప్తు దేశానికి పంపిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ మోషేను పంపిస్తూ ఉన్నప్పుడు మోషేను చంపను అంటే అప్పుడు ఎవరు గ్రహించుకున్నారు? సిబోరా గ్రహించుకుంది. ఏమని? ఎందుకు మోషేను బాగా గమనించాలి. ఇక్కడ దేవుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునడానికి మోషేను దేవుడు నాయకత్వం ఇశ్రాయేలు ప్రజలకు నిలబెట్టుకున్నాడు కదా. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆ రోజుల్లో ఎవరైతే సున్నతి పొందలేకపోతే, ఏం పొందకపోతే చెప్పాలి, మాట్లాడాలి జరిగింది. సున్నతి ఏంటి? సున్నతి అనేది మోషే ధర్మశాస్త్ర ప్రకారంలో అది చాలా విలువైనది, నీతికి ముద్రై ఉన్నది. ఏమనేది? నీతికి ముద్రై ఉన్నది. అంటే అందుకే ఈరోజు వరకు కూడా మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇస్లాం అంటే ముస్లింస్ సున్నతిని చేయించుకుంటూ ఉన్నారు. అంటే ఈరోజు గమనించాలి ప్రియులారా, మోషే తన యొక్క కుమారుల విషయంలో తండ్రి కర్తవ్యం నెరవేర్చలేకపోయాడు. ఏం చేయలేకపోయాడు? తన కుమారులకి సున్నతి చేయించలేకపోయినప్పుడు, ఆ సున్నతి చేయించలేనందుకు దేవుడు మోషేను చంపాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? మోషేను దేవుడు చంపాలనుకున్నాడు. అందుకే ఎప్పుడైతే మోషేను చంపాలని దేవుడు ఆయన అనుకున్నప్పుడు ఎవరు గమనించారు? మోషే భార్య అయిన సిబోరా గ్రహించుకుంది, తెలుసుకుంది. అయ్యో, నా కుమారులకు సున్నతి చేయించకపోతే నా భర్త చనిపోతాడు అని మోషే యొక్క భార్య సిబోరా ఆమె గ్రహించుకుంది. గ్రహించుకున్న తర్వాత తన కుమారుడు ఏం చేసిందట? 25వ సిబోరా వాడిగల రాయిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొక్క ఏం చేసింది? పడవేసి. ఏమైందట? బాగా గమనించాడు. ఎప్పుడైతే దేవుడు మోసం చెప్పని చెప్పి పిల్లమని చెప్పి గ్రహించుకొని తెలుసుకుంది, ఆహా, అప్పుడు ఎప్పుడైతే సున్నతి చేయించడానికి ఒకవేళ ఆమె అడ్డుపరిచిండొచ్చేమో కదా, అడ్డుపరిచేందుకు ఈమె తన భర్తను దేవుడు చంపుతాడని చెప్పి తెలుసుకొని ఈమె గ్రహించుకుంది. తన కుమారుడు తీసుకొని వెళ్ళి సున్నతి చేసి తన భర్త ఇచ్చిన తర్వాత 24వ వచనం, అతడు పోవు మార్గమున యెహోవా అతన్ని ఎదుర్కొని అతను చంపు చూడగా
ఏం చేసింది? ఎప్పుడైతే యెహోవా మోషకి ఎదురై ఉన్నప్పుడు మోషకి చెప్పాలని చెప్పి గ్రహించుకో అనుకున్నాడు. అది సిపోరా గ్రహించుకొని ఎందు నిమిత్తమే నా భర్తను దేవుడు చంపాలని చెప్పి తెలుసుకున్నదో అప్పుడు వెంటనే ఏం చేసింది? తన కుమారుని తీసుకొని సున్నతి చేయించి, ఎప్పుడైతే సున్నతి చేసిన తర్వాత 26వ వచనం అవేమైందట? అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన ఏ సంబంధం అండి? హల్లెలూయా. బాగా గమనించాలి. ఇక్కడ మీరు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించినప్పుడు, వింటున్నప్పుడు నీ మనసంతా ఇక్కడ వాక్యం దగ్గర ఉండాలి. దేవుని మాట వింటున్నప్పుడు నీ మనసు అటు చూడకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇంతవరకు మీ భర్త కదా, పెళ్లి చేసుకునింది కదా, అయితే ఆత్మ సంబంధమైన భార్య ఎప్పుడైతే ఎప్పుడైతే భార్య భర్తలు పెళ్లి చేసుకునే ముందు ఈ రోజుల్లో మోసే ధర్మశాస్త్రం ప్రకారము సున్నతి చేసుకున్న వాళ్ళకే అది నీతికి ముద్ర అయి ఉంటుంది. ఆ సున్నతి చేసుకున్న వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది కదా. అయితే మోసే ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఎప్పుడైతే తన కుమారునికి సున్నతి చేసిన తర్వాత ఈమెమైంది? రక్త సంబంధమైన పెనిమిటి, అంటే రక్త సంబంధమైన భార్య. అంతవరకు భార్య నామకర్త ఉంది కానీ రక్త సంబంధమైన భార్యగా సిపోరా లేదు. ఎప్పుడైంది? ఎప్పుడైతే తన కుమారుని గ్రహించుకుంది, తన భర్తను గ్రహించుకుంది, దేవుడు యెహోవా నా భర్తను చంపాలని నిర్ణయించుకోవాలని చెప్పి తెలుసుకొని నా భర్త తన కుమారునికి సున్నతి చేయించలేదని చెప్పి తెలుసుకొని ఈమె గ్రహించుకునింది. సున్నతి భర్త కుమారునికి చేయించింది. తన కుమారుని తీసుకుపోయి పాదం దగ్గర భర్త పాదం దగ్గర ఉంచింది. తర్వాత ఆమె ఏమైంది? ఆత్మ సంబంధమైన భార్య. ఏ సంబంధం అంటే ఈరోజు భర్త బాప్తిసం తీసుకుంటే భార్య బాప్తిసం తీసుకుంటే లేదు కదా. ఆ రోజు మోసే ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి చేసుకున్న వాళ్ళకి నీతికి ముద్ర. ఈ రోజు లక్షల కొద్ది బాప్తిసం తీసుకున్న వాళ్ళకి అది నీతి ముద్ర. హల్లెలూయా. బాప్తిసం అంటే చాలా మందికి దాని యొక్క విలువ తెలియదు కదా. అయితే మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా దేవుడు ఎన్నుకోవాలన్న వ్యక్తినే దేవుడు చెప్పాలనుకున్నాడు. ఎందుకు చెప్పాలనుకున్నాడు? తన కుమారునికి సున్నతి చేయించలేనది కాబట్టి, తండ్రి యొక్క కర్తవ్యం నెరవేర్చాడు కాబట్టి దేవుడు మోషేని చంపాలనుకున్నప్పుడు తన భార్య అయిన సిపోరా గ్రహించుకొని ఏం చేసింది? వెంటనే తన కుమారుని ఏం చేసింది? సున్నతి చేయించింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం వస్తూ ఉన్నప్పుడు అనేకులకు, ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి ఎవరండి? అనేకుల జనులకు తండ్రి ఎవరు? ఎవరండి? చూడండి, అబ్రహాము కూడా తన పిల్లలకు, తన మగవారందరికీ కూడా ఆయన సున్నతి చేయించాడు. ఒక్క రోజు చూడండి, ఆదికాండ 17వ అధ్యాయము 24-25 వచనం మనం గమనించినట్లయితే, ధ్యానించుకున్నట్లయితే, సున్నతి పొందాలంటే దానికి ఎప్పుడైతే చదవండి. అబ్రహాము ఎన్నేళ్ళు? 99 ఏళ్ళ అప్పుడు అబ్రహాము సున్నతి చేయించుకున్నాడు. అతడి కుమారుడైన ఇస్సాకు, ఇస్మాయిల్ ఎవరు పొందారట? సున్నతి. అబ్రహాము అనేకులకు జనులకు తండ్రి అయిన అబ్రహాము కూడా తన దేవుని యందు తండ్రి యొక్క కర్తవ్యాన్ని తన పిల్లలకు ఏం చేశాడు? సున్నతి చేయించాడు. సున్నతి అంటే పాత నిబంధన ప్రకారము, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఎప్పుడైతే సున్నతి అనేది చేయించుకున్న వారికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అది నీతికి ముద్ర అయి ఉంటుంది. ఆ సున్నతి చేయించుకున్న వారికే పస్కా పండుగలు వచ్చి పాలు పొందడానికి కూడా అర్హత కలిగి ఉంటారు. ఏం కలిగేది దీనికి? ఎందుకంటే సున్నతి అనేది
ఎప్పుడైతే ఈమె గ్రహించుకుంది, ఎవరు? సిపోరా గ్రహించుకుంది కదా. గ్రహించుకుని ఆమె ఏం చేసిందంటే సున్నతి అనేది తనకు కలిగిన విశ్వాసం వలన, ఎప్పుడైతే విశ్వాసం వలన ముద్ర, విశ్వాసానికి ఏముంది? ముద్ర ఉంది. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, యెహోవా చేత ఆజ్ఞాపించిన సున్నతిని మరి మోషే తన పిల్లలకు ఇటు చూడాలి అందరూ. హల్లెలూయా. మనసు అంతా ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సిపోరా మరి గ్రహించుకుని తెలుసుకుని తన యొక్క భర్త కుమారునికి ఏం చేయించింది? సున్నతి చేసిన తర్వాతనే ఆత్మ సంబంధమైన భార్య అయింది మోషే. అంతవరకు ఆత్మ సంబంధమైన భార్య భర్తలు వాళ్ళిద్దరూ కానే కాదు, అవునా కాదు? ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి నేను తీసుకుంటున్న విశ్వాసాన్ని బట్టి ఏముందంటే చూడండి, రోమన్ రాష్ట్ర 11 గమనించినట్లయితే ఒక నీతికి ముద్రైన సున్నతి. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారము, పాత నిబంధన ప్రకారము ఎవరైతే సున్నతి పొందకపోతే వాళ్ళకు రక్షణ లేదు, వాళ్ళకు నీతి ముద్ర అనేది లేదు, అవునా కాదు? కాబట్టి ఆ రోజుల్లో పాత నిబంధన ప్రకారము వాళ్ళు సున్నతి పొందుకునేవాళ్ళు. అందుకే రోమన్ రాసిన పత్రిక 4:11 మనం గమనించుకో, సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన అతడు నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక అతడు కలిగిన విశ్వాసం నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందిన ఎవరు? అబ్రహాం కదా. విశ్వాసం అనేది ఎప్పుడైతే ఆయన ముద్ర వేసుకున్నాడో, నీతి అనే విశ్వాసం ఎప్పుడైతే నమ్మాడో, అబ్రహాం నీతికి విశ్వాసాన్ని ముద్ర వేసుకున్నాడు సున్నతి వల్ల. హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాసంతో నీతి ముద్ర వేసుకున్నప్పుడు, విశ్వాసం ఉన్న సున్నతి చేయించుకున్న వారికి పస్కాలో కూడా వాళ్ళు పాలు పొందుకోవచ్చు. నిర్గమకాండ 12:45 మనం గమనించినట్లయితే తొందరగా చదవాలి. 12:48 నిర్గమకాండ. యెహోవా పస్కను ఆచరింప కోరినడలా అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలని ఇప్పుడు బాగా గమనించారు. పాత నిబంధన ప్రకారం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి లేకపోతే పస్కకు ఆచరించాల్సి అధికారం వాళ్ళకి లేదు కదా. సున్నతి అనే దానికి నీతికి ముద్ర ఉన్నది. ఈరోజు విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకుంటున్న మనము మరి ఇలాంటి పస్కను ఆచరించుకున్నప్పుడు యాకోబు యొక్క కుమార్తె ఎవరండి? దీనను ఎప్పుడైతే మరి ఈవీయుడైన వాడు మరి సెకెముకు వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే యాకోబు కుమారులు ఒప్పుకోరు. యాకోబు యొక్క కుమారులు ఒప్పుకోరు. ఎందుకంటే సున్నతి లేని వారికి మా యొక్క సహోదరుని ఇస్తే మాకు అవమానము అని వాళ్ళు అంటూ ఉన్నారు. చూడండి, ఆదికాండము 34:14 మనం గమనించినట్లయితే సున్నతికి చాలా విలువై ఉన్నది, సున్నతికి నీతికి ముద్రై ఉన్నది, సున్నతికి విశ్వాసం అయి ఉన్నది. మోషే ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి పొందకపోతే వాళ్ళు పస్కలో కూడా ఆచరించడానికి లేదు. అందుకే ఏబు యొక్క కుమార్తె దీనను కూడా చేసుకోవడానికి వచ్చినప్పుడు 34:14 తొందరగా, మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించని వారికి మా సహోదరుని ఇవ్వలేము. ఇప్పుడు బాగా గమనించాలి, పాత నిబంధనల ప్రకారము సున్నతి అనే దానికి నీతికి ముద్ర ఉన్నది. సున్నతి చేసుకోలేకపోతే పస్కలో కూడా వాళ్ళు పాలు పొందుకోలేరు.
కదా. సున్నతి చేసుకోలేని వారికి పిల్లలు కూడా తీసుకోరు, పిల్లలు కూడా ఇవ్వరు. బాగా కూడా గమనించారు. సున్నతి ఎప్పుడైతే తన కుమారునికి సిపోర ఎప్పుడైతే చేసిన తర్వాత తన భర్తకు ఏమైనానే రక్త సంబంధమైన భార్య కదా. అంటే ఎప్పుడైతే ఈ మోషకు మరి మోష ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందిన వారికి అక్కడ నీతికి ముద్ర అయింది. ఆ నీతి యొక్క విశ్వాసానికి ముద్ర ఉంది. కాబట్టి విశ్వాసంలో జీవిస్తున్నారంటే ఆ విశ్వాసానికి సున్నతి పొందిన వారు పస్కోలో పాల్గొంటున్నారు. ఇప్పుడు మోస ధర్మశాస్త్రం ప్రకారం అయిపోయిన తర్వాత కొత్త నిబంధనలు మనం వచ్చినప్పుడు అంటే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకు అంటే పాపానికి ఈరోజు యేసు ప్రభు వారు బలి అయిపోయారు కదా. మన కొరకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఏమైపోయారు, బలి అయిపోయారు. అయితే విశ్వాసం ఏమైంచాలి? అబ్రాహాము విశ్వాసం నుంచి నీతికి ముద్రై ఉన్నాడు కదా, సున్నతి పొందుకున్నాడు. ఇప్పుడు మనము మార్కు సువార్త 16 ఏమైంది? నమ్మి, చూడండి, నమ్మి బాప్తిసం పొందినవాడు ఎవరంట? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడు. ఇప్పుడు బాగా గమనించాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈ సిపోరా మరి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు ఒక నాయకత్వం నడిపించడానికి ఉన్నప్పుడు మోషే మరి ఆమె ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఒక వ్యక్తి పేరు ప్రత్యక్ష పొందుకోవాలంటే ఆ వ్యక్తి వెనక ఎవరు ఉండాలి? స్త్రీ ఉండాలి కదా. స్త్రీ ఉంటేనే పురుషుడు ఏదైనా చేయగలడు. అయితే మోషే వెనుక సిపోరా ఉన్నప్పుడు కూడా మోషే తన యొక్క సిపోరా తన కుటుంబాన్ని ఎలా అంటే ఆమె ఈయన మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉన్నప్పుడు కూడా పేరు ప్రత్యక్షత ఉన్నప్పుడు కూడా ఈమె పేరు పొందుకోవాలంటే ముందుకు రాలే. హల్లెలూయా. పేరు పొందుకోవడానికి ముందుకు రాలే కదా. ఈ రోజు చాలా మంది ఎప్పుడైతే భర్త కొద్దిగా హోదాలో ఉన్నట్టే భార్యలు ముందు పరిగెత్తి వస్తూ ఉంటారు కదా. అయితే ఈ మోషే ఈయన సేవ చేయడానికి సేవకుడుగా ఉన్నప్పుడు ఆటంకం ఉన్న ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మోషేకు తన భార్య వెనుకుండి ప్రోత్సహించింది, బలపరిచింది కదా. ఎప్పుడైతే మోషే 40 రోజులు, ఎన్ని రోజులు అంటే సీఎం కొండకు ఎన్ని రోజులు పోయాడు ఉపవాస ప్రార్థన చేయడానికి? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మరి 40 రోజులు తన కుటుంబంలో తను భర్తను వదిలేసి పంపించి మరి 40 రోజులు అంత కష్టపడి తన పిల్లలను పోవచ్చు మంచి సాకలేదా? ఈరోజు ఒక వారం భర్త ఇంటికి రాకపోతే, ఒక వారం భర్త వేయకపోతే భార్యలు ఏం చేస్తున్నారు? భర్త ఒక వారం ఎక్కడ ఊరికి వెళ్ళాలంటే ఇంట్లో అది లేదు ఇది లేదంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటారు. మరి 40 రోజులు మోషే ఉపవాస ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మరి ఈమె తన కుటుంబాన్ని ఎలా పోషించింది? బాధ్యత కలిగింది, భారం కలిగింది కదా. ఒక నమ్మకంగా మరి తన కుటుంబాన్ని యజమానికి సపోర్ట్ గా నిలబడింది కదా. మరి అందుకే సిపోరా మరి చాలా మంది ఆమె ఏం కోరుకుందంటే తన భర్త ఒక నాయకుడుగా ఉంటే నేను ఒక నాయకురాలుగా ఉంటానని చెప్పి కోరకలే. తన భర్త యజమానిగా ఉంటే నేను యజమానురాలుగా ఉంటానని చెప్పి ఆశించలే. కానీ తన యొక్క గ్రహించుకుంది, దేవుని సత్యాన్ని తెలుసుకుంది. తన భర్తను ఎప్పుడైతే దేవుడు చెప్పాలని చూసినప్పుడు తెలుసుకొని మోషే చేయాల్సిన తండ్రి యొక్క కర్తవ్యము మోషే చేయలేకపోయాడు. కాబట్టి ఈ యొక్క సిపోరా భార్య తన కుమారుడికి ఏం చేసింది? సున్నతిని చేయదు. ఈరోజు కుటుంబంతో దేవుని సన్నిధికి ఎంతమంది వస్తుంది? ఆ రోజుల్లో మేము పాత నిబంధనలో సున్నతి లేని వారికి వాళ్ళు పెళ్లిళ్ళు కూడా చేసుకోరు కదా, పసుకలు కూడా పాలు పొందుకోరు, వాళ్ళకి నీతికి ముద్ర లేదు. అంటే ఇప్పుడు సున్నతికి నీతికి ముద్ర అంటే సున్నతి అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక ఫంక్షన్ లో ఒక విఐపి పిలుస్తుంటారు అనుకోండి. ఒక విఐపి పిలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి విఐపి చీరలు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి? బాగా గమనించాను. ఇప్పుడు బాగా ఆలోచించి బాగా వినాలి. ఇప్పుడు ఊరికి వచ్చా వెళ్ళిపోయాము కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక పెళ్ళో లేకపోతే ఏదో ఒక కార్యం జరుగుతుంది అనుకోండి. ఆ కార్యం జరుగుతున్నప్పుడు ఒక విఐపి వస్తూ ఉన్నాడంటే ఆ విఐపికి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటుంది స్థానం?
విఐపి అనేది ఆ జనంలో మధ్యలో కూడా అందరికంటే ముందుగా వాళ్ళకంటే ప్రెషర్ చేసి ముందుకు ఆహ్వానం పిలుస్తారా పిల్లలు. అంటే సున్నతిని పొందుకున్న వారికి అది ఒక నీతికి ముద్ర. అంటే రక్షణ పొందిన వారికి ఈరోజు అంటే సువార్తకి రక్షించబడిన వారు, నమ్మి బాప్తిసం పొందిన వారికి, విశ్వాసం వచ్చిన వారికి నీతికి ముద్ర. హల్లెలూయా. అవునా? మరి ఇక్కడ సిబోరా గ్రహించుకుంది. మరి యాకోబు యొక్క కుమారుడు కూడా తన యొక్క సహోదరుని దీనను ఇవ్వడానికి, సున్నతి లేని వారికి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డారా? ఎంతమందిలో దేవుని సన్నిధికి వస్తూ రక్షణ పొందుకొని మీ పిల్లల విషయంలో ఆత్మీయతలు ఎదిగినారా ఎదిగలేరని చెప్పి గ్రహించుకునే వాళ్ళు ఉన్నారా? గ్రహిస్తున్నారా? ఎలా ఉంటే ఏంటి, బాగుంది చెప్తే చాలు, వాళ్ళకి ఇల్లు ఉందంటే చాలు, వాళ్ళకి పొలం ఉందంటే చాలు, పిల్లలు ఇచ్చాడుగా. నీతిగా విశ్వాసం ఉన్నాడా, భక్తిలో ఉన్నాడా, భయంలో ఉన్నాడా అని చెప్పి ఈ రోజులో చూడట్లే. చూస్తున్నారా? గమనిస్తున్నారా? హల్లెలూయా. అవునా? ఎందుకంటే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ ఆరోగ్యము దీనను మరి తన యొక్క సహోదరులు సున్నతి లేని వారికి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలే. ఈరోజు రక్షణ పొందలేని వారికి, మారు మనసు లేని వారికి కూడా పిల్లలు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. చేసుకోండి. అంటే సున్నతి అంటే సున్నతికి నీతికి ముద్ర, బాప్తిసం పొందిన విశ్వాసం వచ్చిన వారికి నీతికి అది ముద్ర ఉన్నది. ఎవరైతే బాప్తిసం పొందిన వారికి నీతికి ముద్ర ఉంటుంది, వాళ్ళు విఐపిలో ఏ విధంగా అయితే ఉంటుందో దానికి అంత ప్రాధాన్యత. ఆనాడు ముద్ర పసక పండుగ చాలు పొందుకోవాలంటే వాళ్ళు సున్నతి పొందుకోవాలి. ఈరోజు పల్లాలను పొందుకోవాలంటే పల్లాలను ఎవరిస్తారండి? నీతి మంత్రంతో పాపం. ఎవరికే విశ్వాసం నుంచి బాప్తిసం పొందుకొని నీతిలో పాపం తీసుకోవాలి. నీతిమంతుడికి ఆయన శరీరం రక్తము పొందుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అవునాక ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈరోజు పాత నిబంధనల శాస్త్రం ప్రకారం సున్నతి లేకపోతే వాళ్ళకి నీతికి ముద్ర లేదు. ఈరోజు యేసు ప్రభువు వచ్చిన ఈ లోకానికి నమ్మి బాధ్యతలు పొందుకున్న తర్వాత ఎంతమంది భార్య భర్తలు తన తరువాత తన పిల్లలు విశ్వాసం వచ్చి దేవుని భయభక్తులు కలిగి వారి రక్షణ నడిపించి వారికి బాప్తిస్మం ఇప్పించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? కొంతమంది బాప్తిస్మం పిల్లలు తీసుకున్న వాడు తల్లిదండ్రులు ఏదో అయిపోతుంది కదా. అంటే నీకు రక్షణ అంటే నీకు దేవుని యందు భయము భక్తి లేనప్పుడు, దేవుని నీకు తెలియనప్పుడు, దేవుని తెలియనప్పుడు బాప్తిసం యొక్క విలువ నీకేమన్నా అర్థమవుతుందా? హల్లెలూయా. ఆనాడు సున్నతి లేవానికి అర్హత లేదు, పస్కరములో పాల్గొంటుకునే అర్హత లేదు. మరి మోషే, దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత మోషేను దేవుడు ఎందుకు చెప్పాలనుకున్నాడు? ఎందుకు? తన తండ్రిని తండ్రి యొక్క కర్తవ్యం నెరవేర్చాడు కాబట్టి, తన కుమారునికి సున్నతి చేయించలేడు కాబట్టి మోషేను ఆ విషయంలో దేవుడు చెప్పాలనుకున్నాడు. రక్షణ పొంది బాప్తిసం తీసుకుని దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఎంతమంది భార్యను భర్తలు గ్రహించుకుంటారు, భర్తలు భార్యను గ్రహించుకొని, నీ పిల్లలు గ్రహించుకొని ఈ రోజు దేవుని సన్నిధి నడిపించి ఎంతమంది తల్లిదండ్రులు బాప్తిసం తీసుకోవడానికి ముందుకు నడిపిస్తున్నారు? చెప్పండి, నడిపిస్తున్నారా? గ్రహించుకుంటున్నారా? కుటుంబంలో సమస్య ఉంది, కుటుంబంలో రోగం ఉంది, కుటుంబంలో బాధ ఉంది, ఎందుకు వచ్చిందని నేను గ్రహించుకోగలుగుతున్నావా? హల్లెలూయా. ఎప్పుడైతే గ్రహించుకొని ఆత్మీయతలో భార్య తన పిల్లలు తన కుటుంబం నడిపించినట్టు ఆత్మ సంబంధమైన భార్య. హల్లెలూయా. అవునాక మరి సిబోరా ఎప్పుడైతే తన కుమారునికి సున్నతి చేయించిన తర్వాత అవి ఏమైంది? మోషకు
ఆత్మ సంబంధమైన పెనిమిటి అయింది, రక్త సంబంధమైన భార్య అయింది. అంటే రక్త సంబంధం అంటే ఏంటి? అవునా కాదు? ఈరోజు మీరు రక్షణ పొందుకుని బాప్తిజం తీసుకోకుండా నీ భార్యకు, నీ భర్తకు నువ్వు ఎలాంటి రక్త సంబంధమే ఉన్నావు, ఎలాంటి ఆత్మ సంబంధమైన భార్య భర్తల్లో ఉన్నావు? గ్రహించుకోగలుగుతున్నారా? హల్లెలూయా. అవునా కాదు? ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నా పిల్లలు బాప్తిజం తీసుకున్నారా తీసుకోలేదని నీకు గ్రహించుకోగలుగుతున్నావా? దేవుని సన్నిధికి వస్తున్నారా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారా అని ఈరోజు గ్రహించుకోగలుగుతున్నారా, తెలుసుకోగలుగుతున్నారా? ఒక అన్యునికి, సున్నతి లేని వాడికి తన సహోదరిని, యాకోబు యొక్క సహోదరిని, కుమార్తెను ఇవ్వడానికి సహోదరుని ఇష్టపడలేదు కదా. రక్షణ లేని వారికి, బాప్తిజం లేని వారికి కదా, ఏమో ఈరోజు నామకర్తగా గ్రామాల్లో దేవుడి మందిరానికి వస్తున్నామంటారు, చర్చలు పెడుతున్నామా, పెద్ద పెద్ద చర్చలు కట్టుకుంటున్నారు, కానీ వాక్యానుసరంగా జీవిస్తున్నావా? వాక్యానుసరం గ్రహించుకుంటున్నావా? మనకి రక్షణ ఉందా, బాప్తిజం తీసుకున్నాడా లేదా అని నువ్వు గ్రహించుకున్నటువంటి వారికి నీ సొంతం ఇవ్వగలుగుతున్నావా? అంటే మారు మనసు లేకపోయినా పర్లేదు. పాస్టర్ కూడా ఏం చేస్తారంటే, ఎప్పుడు ఇస్తారు బాప్తిజం అంటే, మారు మనసు లేకపోయినా పెళ్లి చేసుకున్నప్పుడు బాప్తిజం చేస్తారు, మంచిగా అయిపోయింది అంతే. ఏమే ఎప్పుడు మారు మనసు లేని వారికి. అందుకే ఒక కుటుంబంలో ఒక కోడిని తీసుకుని కప్పి పెట్టింది కంపలు. ఎక్కడ కోడిని గంప ముచ్చిపెట్టిందంట. పాస్టర్ గారు వచ్చారంట, విశ్వాసాన్ని ఏంటమ్మా అది ముచ్చిపెట్టామంటే, అయ్యగారు చేప ఆడిందంట. ఏమిటి? కోడిని వచ్చి చేప. కోడి ఎక్కడ చేప అయిందా? ఏంటమ్మా నీకు పిచ్చి పెట్టిందా? కోడి కదా అంటే, అయ్యగారు ఒక పాపిని బాప్తిసం ఇచ్చినప్పుడే పాపి పోయి పరిశుద్ధుడు అవుతారంటే, ఒక కోడి నీళ్ళ నుంచి నేను ముంచినప్పుడు అది చేప కాలేదా కదా. దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోకుండా, దేవుని యొక్క సత్యాన్ని కుటుంబ బాధ్యతలో ఉంటున్నప్పుడు, భార్యగా కుటుంబంలో ఉంటున్నప్పుడు, కుటుంబంలో ఉన్న పిల్లలకు యొక్క బాధ్యత కలిగి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు దేవుని మందికి సత్యం వాడే రాకుండా వాళ్ళ దేవుని మందికి సాకు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు కాకపోతే ఎంతమంది తల్లిదండ్రులు చేతితో కొడుతున్నారా, కొట్టట్లేదు? కొట్టుతున్నారా, కొట్టట్లేదా? మాట్లాడాలి. అవునా? ఎందుకంటే తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం ఉంచి, రక్షణ పొంది, బాప్తిజం పొందుకుని దేవుళ్ళు భయభక్తులు కలిగి నడుచుకుంటే నిన్ను బట్టి నీ పిల్లలకు నువ్వు నేర్పించగలుగుతావు, నడిపించగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే దేవుని సంగతి నడిపించినప్పుడు నిన్ను బట్టి దేవుని భయం పిల్లలు ఉంటుందా ఉండదా? హల్లెలూయా. అవునా కాదు? ఎంతమంది తల్లిదండ్రులు వస్తున్నాం పోతున్నాం అన్న వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు సమాధానంతో ఉంటున్నారా? నోటికి వచ్చినట్టు మాట్లాడట్లేదా? చేతులు ఎంత కొట్టడానికి రావట్లేదా? కొట్టట్లేదా? కాదనేమో నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు నీవు చాలా మంది జీవితాల్లో ఆత్మ సంబంధమైన రక్షణ లేని వాడికి పిల్లలు ఇచ్చేస్తారు, పిల్లలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబం సమాధానం లేకుండా ఎంతమంది కుటుంబాలు కొట్లాట్లు జరగట్లేదు, జరగట్లేదు. కారణం ఏంటి? అందుకే యాకోబు యొక్క కుమారుడు తన యొక్క సహోదరుని ఇవ్వడానికి సున్నతి లేని వారికి నేను ఇవ్వము, అది మాకు అవమానం అన్నారు. ఈరోజు విశ్వాసం కలిగి రక్షణ పొంది బాప్తిజం తీసుకుని నీవు నీ సంతానం నీ పిల్లలు ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు? ఆత్మీయతలు వాడు ఎలా ఉన్నాడో తెలియదు. వారికి ఏముంటే చాలు, మనకు ఉద్యోగం ఉందా, ఇల్లు ఉందా, పొలం ఉందా, సంపాదిస్తారా, చాలా అంతే కదా. ఎలా ఉన్నాయండి అంటే, నీవు దేవుని యందు భయభక్తులు లేకున్నప్పుడు నిన్ను బట్టి నీ పిల్లలు కూడా ఎక్కడితో పడుతుంది? లోకంలో డబ్బు ఉన్నవాడు, శాశ్వతంగా డబ్బుతో బ్రతికిన వాడు ఎవరు లేరు. ఎంతమంది మేము చూసాం కోటీశ్వరులు ఏమంటారు? సామెత ఒకటి ఉంది, ఉప్పు అమ్మేవాడు టెంకాయలు అమ్మేవాడు
ఒప్పందాడు. పేదవాడు ధనవంతుడు అయితే ధనవంతుడు పేదవాడు అవుతుంది. ఎవడు శాశ్వతంగా ఇలాగే ఉంటాడు ప్రపంచం ఉంటారా? ఉండలే, అవునా కాదు? అందుకే నన్ను ఎంత కష్టపడిన ఈశ్వరుడు కాదు, దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నవారి ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, అవునా కాదు? అందుకే మరి మీరు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు? నీ పిల్లలకు నీ సంతానానికి ఇవ్వడానికి కూడా ఎటువంటి వారికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? ఎటువంటి రక్త సంబంధమైన భార్యభర్తలు కలిగి ఉంటున్నారు? ఆత్మ సంబంధమైన భార్యభర్తలు ఎటువంటి వారై ఉంటున్నారు? అంటే మోషేను మరి సిఫోరా ఎప్పుడైతే తన కుమారుడికి సున్నతి చేసిన తర్వాత రక్త సంబంధమైన భార్య సత్తలతో సంబంధం ఏ సంబంధం? బాగా గమనించాలి. ఈరోజు దేవుని మందిరానికి మనం వస్తున్నాం. దేవుని వాక్యం నీ కుటుంబంలో నీకు రక్త సంబంధమైన ఆత్మ సంబంధమైన సహవాసము కలిగి ఉన్నావా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అందుకే సిపోరా తన యొక్క కుటుంబంలో తన బాధ్యత కలిగి ఏం చేసినట్టే దేవుని యొక్క గ్రహించుకుంది. తన భర్తను చావు నుంచి రక్షించుకుంది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల కుటుంబాల్లో భర్తలకు భార్య ఎలా ఉండాలి? అవి పరిస్థితి ఏంటి? అన్నిటిని తట్టుకుంది కదా. 40 రోజులు ఉపవాస ప్రార్థనకు వెళ్ళినప్పుడు అన్నిటిని తట్టుకుని తన కుటుంబాన్ని సాగించుకుంది, నడిపించుకుంది కదా. అందుకే కుటుంబానికి ఎటువంటి భార్య ఉండాలంటే గుణవతైన భార్య కలిగి ఉండాలి. ఎలాంటి భార్య? సామెతల గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం. పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె కుమారులు ఎప్పుడు లేచి ఆమె మరొకసారి చదువు. ఆమె కుమారులు లేచి ఆమె ఏమంటారట? ధన్యురాలు. ఎవరట? గుణవతి అయిన భార్య. ఆమె తన కుటుంబానికి నడతలు కనిపెడుతున్నారు. ఏం కనిపెడుతుంది? తన కుటుంబానికి నడత అంటే తన యొక్క ప్రవర్తన, కుటుంబంలో తన పిల్లల ప్రవర్తన ఏంటి, తన భర్త ప్రవర్తన ఏంటి, తన రక్త సంబంధాల ప్రవర్తన ఏంటి, అన్నిటినీ కనిపెడుతుంది. తర్వాత తన పని చేయకుండా భోజనం చేయదంట. అప్పుడు తన యొక్క పిల్లలు లేచి ఆమె ఏమంటారట? ధన్యురాలు అంటారు. ఎవరంటారు? ఎప్పుడైతే జ్ఞానం కలిగిన స్త్రీ ఆ యొక్క సిపోరా తన యొక్క భర్త తన జ్ఞానంతో గ్రహించుకొని తన భర్త యొక్క మరణాన్ని రక్షించుకోగలిగింది. కాబట్టి చూడండి, సామెతల గ్రంథం 11వ వచనం, గుణవతైన భార్య తన ఇంటికి ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. 31:11 గుణవతైన భార్య అట్టి ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనుమతి. ఆమె నమ్మకమించును లాభ ప్రాప్తికి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే గుణవతి అయిన భార్య ఏ కుటుంబానికి అయితే ఉంటుందో అటువంటి భార్యను బట్టి కుటుంబానికి ఏం కలుగుతుందా? లాభి కొరకు కష్టపడుతుంది కదా. మరి ఆయనగా ఆమె పని చేస్తుంది. తర్వాత వెలుతునిస్తున్నారు. వెలుతు అంటే వెలుగునిస్తుంది. కుటుంబానికి భార్య స్త్రీ ఏమైందట? కుటుంబానికి ఒక వెలుగై ఉంది. అంటే జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని వెలిగించుకుంటుంది, కుటుంబాన్ని రక్షించుకోగలుగుతుంది. జ్ఞానం లేని స్త్రీ, అందుకే జ్ఞానం కలిగిన స్త్రీ తన చేత తన ఇల్లును కట్టుకున్నాడు. జ్ఞానం లేని స్త్రీ తన చేతులను తన ఇల్లును ఊడగలుగుతున్నాడు.
ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ. అదే 10వ వచనం పైన చదవండి. గుణవతి అయిన భార్య ఇంటికి లాప్తి కొరకు బాగా కష్టపడి పనిచేస్తుంది. మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, గుణవతి అయిన భార్య ఉండటం వల్ల, ఆ శివుడు గుణవతి అయిన భార్య మోషకు దొరికినందు వల్ల తన భర్తను రక్షించగలుగుతున్న కుటుంబాన్ని కాపాడుకోగలుగుతున్న కుమార్ని సున్నతి చేయించారు. సున్నతి చేయకుండా రక్త సంబంధమైన వెనబటి అయింది. కాబట్టి ఈరోజు మరి నువ్వు దేవుని యొక్క బాప్తిసం తీసుకుని రక్షణ పొంది నీ కుటుంబానికి నీవు జ్ఞానం కలిగిన స్త్రీలాగా తన ఇల్లును కనుక్కుంటున్నావా, 3 రాళ్ళ చేతిని ఇల్లును ఊడబెరుకుంటున్నావు. ఒకసారి ఆలోచించు. జ్ఞానం కలిగిన స్త్రీ, ఎందుకంటే అదే విధంగా అంటే వేకుదా లేచి, ఎప్పుడు లేస్తుందంట? ఎప్పుడు లేస్తుందంట? వేకుదారు లేచి వంటలు చేసి పొలానికి వెళ్ళి పని చేయకుండా అన్నం పోచేయడం. ఈరోజు పొలం లేకున్నప్పుడు ఇంట్లో లేచి ఎన్ని గంటలు వేస్తుంది? ఎన్ని గంటలు వేస్తున్నా? వాక్యం ఏం చెప్తున్నా? వాక్యం వింటున్న జ్ఞానం కలిగిన గుణవతి అయిన భార్య ఎన్ని గంటలు వేసుకుంట? ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, వాక్యము ఉన్న గుణవతి అయిన స్త్రీ సిపోర గుణవతిగా ఉండి తన కుటుంబాన్ని, తన భర్తతో రక్త సంబంధమైన స్త్రీగా ఉంది, పెరమండి భార్య అయింది, తన భర్తను మరణం నుంచి కాపాడుకోగలిగింది. ఈరోజు నువ్వు దేవుని రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని నీ కుటుంబానికి నీ గుణవతి అయి ఉన్నావా, సోమరి అయి ఉన్నావా? ఒక్కసారి పరీక్షించు. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాడు? ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, అందుకే మనం గమనించాం. ఫరోతో మాట్లాడడానికి మోషే వచ్చినప్పుడు దేవుడు మోషేతో అద్భుతంగా చూడండి. 4వ అధ్యాయం నిర్గమకాండం 4వ అధ్యాయం 20వ వచనం. మోషే తన భార్య కుమారుడు తీసుకొని గాడిదను ఎక్కించుకొని ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్తున్నప్పుడు దేవుడు అది గ్రహించుకున్నాడు, తెలుసుకున్నాడు. మోషేని చెప్పాలని చెప్పి తెలుసుకున్నప్పుడు 24వ వచనం 20వ వచనం 4వ అధ్యాయం 20వ వచనం. మోషే తన భార్యను తన కుమారుడు తీసుకొని గాడిదను ఎక్కించుకొని ఐగుప్తుకి తిరిగి వెళ్ళాడు. ఎక్కడి నుంచి అయితే పారి వచ్చాడో అక్కడికి దేవుడు మోషేను వెళ్ళమని చెప్పి తన భార్యను, తన పిల్లలను గాడిని ఎక్కించుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మోషేను ఐగుప్తు ఫరోరాజు ఎదుట దేవుడు ఎన్నుకొని వాడుకున్నాడో వాడుకోలేదు, అద్భుతం చేశాడో చేయలేదు. హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమం. సంఘము అంటే సిపోర ఎప్పుడైతే ఫరో భార్య మోషే భార్య మోషేకి లోబడిందో సంఘము కూడా దేవునికి లోబడే వారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. ఎందుకంటే ప్రతి క్రైస్తవులు ప్రతి వివాహానికి వెళుతున్నప్పుడు కూడా ఒక మాట వింటూనే ఉంటారు కదా, వాక్యం వింటూనే ఉంటారు, తర్వాత మర్చిపోతూ ఉంటారు. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 24వ వచనం. సంఘము క్రీస్తులకు ఎవరండి? ఎవరు బాగా గమనించాలి. ఇక్కడ భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడమనండి. ఈ రోజుల్లో ఎక్కడ లోబడతారండి? లోబడతారా? ఏదైనా ఒక మాట అన్నాడంటే దాన్ని పట్టుకొని లాగడమే, అలగడమే, గుడగడమే, సగడమే. అవునా కాదు? ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, సిపోరో తన యొక్క భర్తను దేవుడు ఎక్కడి నుంచి తిరిగి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళమన్నప్పుడు ఆమె బంధువులు విడిచి రక్త సంబంధం వదులుకొనింది. భర్త మాటకి లోబడి
అని వెంబడి వచ్చిన తర్వాత ఏమైంది? భర్త చెప్పిన మాట ప్రతి మాటకి లోబడింది. మరి సంఘము కూడా దేవునికి లోబడే వారి భర్త కూడా లోబడ, దేవునికి లోబడకపోతే భర్తకు భార్య కూడా లోబడ. అవునా కాదు? ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంఘమా, ఎప్పుడైతే భార్యలు లోబడే వారు ఎటువంటి వారంటే తమ పురుషులకు లోబడిన వారు తమ చేతని తాము ఎలా ఉంటారంటే అలంకరించుకున్న వారిలా ఉంటారు. ఏ స్త్రీ అయితే తన భర్తకు లోబడుతుందో అలంకరించుకునే వాళ్ళు ఎలా ఉంటారు? అందంగా ఉంటారు. చూడండి, త్వరగా ముగిస్తాను. సారీ, 1 పేతురు 3:5 చదవండి. నేను ముగిస్తున్నాను. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే భార్య భర్తకు లోబడినట్లయితే అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ తమ స్వరపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకున్నారంట. ఎవరంటే ఎప్పుడైతే భర్తకు లోబడిన స్త్రీ లోబడి జీవిస్తారో అటువంటి వారు ఎలాంటి వారంటే అలంకరించుకునేవారు. అలంకరించుకునే వారు ఎలా ఉంటారు? అలంకరణ అంటే ఎలా ఉంటుంది? ఎలా కనబడతారు వాళ్ళు? వివాహం చేసుకున్నప్పుడు పెళ్లి కూతురు అలంకరించినప్పుడు ఎలా అలంకరిస్తారు? ఏ భార్య అయితే భర్తకు లోబడిందో ఆ లోబడిన భార్య అలంకరించుకున్న వారి సమాజానికి కనబడుతుంది. ఎందుకంటే సిపోరా భర్తకు లోబడింది. ఇశ్రాయేలు ప్రజలు అలంకరించింది. ఈరోజు నీ భర్తకు నేను లోబడినట్లయితే సమాజానికి అలంకరించిన స్త్రీలా కనబడుతుంది. భర్తకు గాయలాగా ఉంటే భర్త గాయలతో కాపురం చేయడం కంటే ఎక్కడ చేయడం మేలంటే వాక్యం. ఈరోజు భర్త పెద్దలు తక్కువైపోతుంది, పురుషులు భార్య పెద్దలు ఎక్కువ ఉంటుంది. కుటుంబాలు చాలా మంది కుటుంబాలు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, నీవు లోబడినట్లయితే నీ భర్తకు నీవు లోబడినట్లయితే సమాజాన్ని అలంకరించుకున్న స్త్రీగా కనబడతాం. అందుకే ఈమె మోషే భార్య భర్తకు లోబడింది, దేవునికి లోబడింది, విధేయత కలిగి జీవించింది. ఇశ్రాయేలు ప్రజలు అలంకరించిన స్త్రీగా కనబడింది. ఈ రోజు రక్షణ పొంది బాప్తిసం తీసుకోవడం నీవు దేవునికి లోబడినట్లయితే, సంఘానికి లోబడినట్లయితే, భర్తకు లోబడినట్లయితే నీవు అలంకరించుకున్న స్త్రీగా కనబడతా. ఎందుకంటే నీవు లోబడిన సంఘానికి లోబడితే, దేవుని సేవకునికి లోబడితే సమాజానికి నీవు అలంకరించిన స్త్రీగా కనబడతా. ఎందుకంటే వాక్యంతో దేవుడు నడిపిస్తున్నాడు, వాక్యంతో దేవుడిని సంచేస్తున్నాడు, వాక్యంతో సేవకుని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని అలంకరించుకుంటాం. ఎందుకంటే మనం ప్రతిరోజు అద్దం ముందుకి ఎందుకు వెళతామంటే మన ముఖంలో ఏముందో ఏం లేదో చెప్పించుకోవడానికి వెళతాం, మన ముఖాన్ని సరి చేసుకోవడానికి వెళతాం, అలంకరించుకోవడానికి వెళతాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం విని గ్రహించుకునే లోపలికి నీ సమాజానికి అలంకరించుకున్న స్త్రీలాగా కనబడతా. ఈరోజు అందుకే చాలా మంది జీవితాల్లో దేవునికి లోబడు, సేవకునికి లోబడు. మన జీవితాలు ఎలా ఉంటాయంటే అలంకరణ కనబడదు. అప్పుడే ప్రపంచ జీవితాల్లో సమాజం చెప్పేస్తుంది వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే. అవునా కాదు? ఎప్పుడైతే లోబడి, దేవునికి లోబడి, సంఘానికి లోబడి సేవ స్త్రీలు అలంకరించుకునే వారిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వీధుల్లో నోళ్ళెత్తి మాట్లాడు, వీధిలో కేకలు వేయలు, ఇతరులతో అన్యాయంగా కొట్లాడు. అవునా కాదు? కాబట్టి సంఘానికి సేవకులు లోబడే స్త్రీలు సమాజంలో అలంకరించుకునే వారి కనబడతారు. అందుకే సెఫోరా ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడింది, ఇశ్రాయేలు ప్రజలకు ఒక అలంకరణ స్త్రీగా కనబడింది. ఈ రోజు మీరు రక్షణ కొద్ది బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వస్తున్న స్త్రీలు, పురుషులు, అందుకే స్త్రీలుగా ఉండే కాదు,
సృష్టికర్తని దేవుడు సృష్టించిన స్త్రీ పురుషులు కూడా ఆయన ఏమైనా భర్త ఉన్నారు. కాబట్టి పురుషులు కూడా దేవుని మందికి వచ్చి బాప్తిసం తీసుకుని రక్షణ పొంది సంఘానికి దేవునిలో పడిన పురుషుడు అలంకరంగా కనబడతాడు. కాబట్టి ఈ రోజు నేను పరీక్షించుకున్నట్లయితే దేవుని మందిరానికి వస్తున్న స్థితిలో ఏ విధంగా అయితే తన భర్త చావును గ్రహించుకొని చావుని తప్పించుకుంది, తన కుమారుని తన కుటుంబాన్ని జ్ఞానం కలిగిన పునవతిగా తన కుటుంబాన్ని నడిపించుకుంది. దేవుడు